హాయ్ అండి. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్‌ని. సో, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందండి. హాలిడేస్ స్కూల్‌లో పిల్లలందరికీ హాలిడేస్ వచ్చుంటాయి. అండ్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని అనగానే మనము ఎవరైతే చిన్న పిల్లల్ని స్కూల్‌లో అడ్మిట్ చేయాలనుకుంటున్నారో పేరెంట్స్ అంతా కూడా మంచి స్కూల్ ఎక్కడుంది, సో స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎస్ఎస్‌సి ఉన్నా, సీబీఎస్‌ఈ ఉన్నా, ఇంటర్నేషనల్ ఉన్నా, స్కూల్‌లో ఫ్యాకల్టీ ఎలా ఉందండి, వాళ్ళు క్వాలిఫైడ్ అవునా కాదా, అండ్ అట్ ది సేమ్ టైమ్ స్కూల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా లేదా, ఇలా వివిధ కోణాల్లో పేరెంట్స్ అనేవారు చెక్ చేస్తారు. చెక్ చేసి స్కూల్ క్రెడిబిలిటీ బట్టి అంటే స్కూల్‌కి ఎంత మంచి పేరుంది, ఎలా ఓన్లీ రివ్యూస్ ఓల్డ్ స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు అక్కడ ఎవరైనా చదువుతుంటే ఇలా మన రివ్యూస్ తీసుకొని స్కూల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఒక స్కూల్ చాలా మంచి పేరు వచ్చిందని తెలిసింది. సరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్‌లో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివే పిల్లలు ఎల్‌కేజీకి టీచ్ చేస్తున్నారా అంటే మనం నేర్పిస్తామా అని, చేర్పిస్తామా ఇలానే చేర్పించం. అంటే ఫస్ట్ ఆలోచిస్తాం. ఇప్పుడు మన పిల్లలు కొత్తగా ఫండమెంటల్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఫస్ట్ టైం ఇలా గెటింగ్ ఇంటు ది స్కూల్ అడ్మిట్ చేస్తున్నాం. సో, ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివిన మన చిన్న పిల్లలకి ఏ మాత్రం నేర్పిస్తారో వాళ్ళకి వీళ్ళకి 3 ఇయర్స్, 4 ఇయర్స్ తేడా ఉంటుంది అంతే. వాళ్ళ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అందరిని ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అతనికేం చెప్పాలి, ఎలా తనని బుజ్జగించాలనేదే తెలీదు. సో, వివిధ కోణాలు అంటే నాట్ ఓన్లీ చదువు చెప్పడంలోనే కాదు, కన్‌ఫోల్డ్ చేయడంలో వాళ్ళ టాలెంట్ ఏంటి, ఒకరికి రైమ్స్ అర్థమవుతాయి, ఒకరికి రైమ్స్ అర్థం కాకపోవచ్చు. ఒకరు రైమ్స్ బాగా పలుకుతారు, ఇంకొకరు రైమ్స్ పలకలేకపోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్‌కి తెలిసుండదండి. ఒక స్కూల్‌లో చేర్పించడానికి మనమంతా ఆలోచిస్తుంటే యోగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనము ఎలాంటి యోగా టీచర్‌ని సెలెక్ట్ చేసుకోవాలో ఆలోచించాను. సో, ఇప్పుడు ఎక్కడ పడినా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 30 డేస్, 60 డేస్, 90 డేస్‌లో యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అని స్టార్ట్ చేసి, సో, అది చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో యోగా క్లాసెస్ చెప్తున్నారు. కొంతమంది పార్కుల్లో చెప్తున్నారు. కొంతమంది కమ్యూనిటీ హాల్స్‌లో, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్‌లో దే హావ్ జస్ట్ లెర్న్డ్ ఫర్ 30 డేస్ అండ్ 60 డేస్. 30 డేస్, 60 డేస్‌కే వాళ్ళు యోగా టీచర్స్‌గా కన్వర్ట్ అయిపోయి యోగా చెప్తూ ఉంటే మనం వెళ్లి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇది ఎలా ఉంది అని అంటే సెకండ్ క్లాస్ టీచర్ వచ్చి ఒక చిన్న పిల్లవాడికి ఎల్‌కేజీకి ఏబీసీడీలు నేర్పించినట్టు ఉంటది. అంటే సెకండ్ క్లాస్ పిల్లవాడికి ఏబీసీడీలు రావా? వచ్చు. వాడు ఫినిష్ చేశాడు కాబట్టి వచ్చు. అలాగే ఒక 30 డేస్, 90 డేస్ యోగా టీచర్‌కి ఏబీసీడీలు అంటే ఆసనాలండి. ఆసనాలకి ఏముంది చెప్పేస్తాడు. వృక్షాసనం ఎలా వేయాలి, మార్జాలాసనం ఎలా వేయాలి, ఉషాసనం ఎలా వేయాలి అని చెప్తాడు. అంత మాత్రాన అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, ఎక్స్‌పీరియన్స్‌కి ఏం చేయాలి అంటే యోగా టీచర్‌లో అంటే యోగా టీచర్‌కి ఫస్ట్ ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా, అసిస్టెంట్‌గా ఒక 2, 3 ఇయర్స్ పాటు ఒక 10 మందికో, 20 మందికో ఒక మంచి యోగా టీచర్ దగ్గర మీరు అసిస్టెంట్‌గా అవ్వండి. లేదా ఎవరి దగ్గరైనా శిష్యరికం, గురువుల దగ్గర శిష్యరికం చేసేవాళ్ళు వీళ్ళకి ఏ ఆసనం ఎవరికి చెక్కాలి, ఆసనంలో టెక్నికాలిటీస్ ఎన్ని ఉంటాయి, ఒక ఆసనం చెప్పేటప్పుడు మనిషిని బట్టి దాన్ని ఎలా చేంజ్ చేయాలి, మనిషి చేసే ప్రొఫెషన్ మీద కూడా ఆసనం ఆధారపడి ఉంటదండి. ఒక వృక్షాసనము కొంతమంది స్ట్రెయిట్‌గా నిలబడి చేయలేరు. చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. చేయలేరు. అందరూ అన్న విషయం కాదు. సో, ఆ వృక్షాసనాన్ని మనం గోడ దగ్గర నిలబెడితే ఎలా చేయించగలుగుతాము, కుర్చీ దగ్గర ఎలా చేయించగలుగుతాము, వాల్ సపోర్ట్‌తో ఎలా చేయించగలుగుతాము, చేతులకి రోప్స్ ఇచ్చి ఎలా చేయించగలుగుతాము, ఇవంతా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి తెలుస్తది. నేనిక్కడ ఎవరినో తక్కువ పట్టాలని కాదండి. ప్రజలు అర్థం చేసుకోవాలి. సో, జస్ట్ ట్రై టు క్రియేట్ అవేర్‌నెస్. మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? మన ఫండమెంటల్స్ బాగా నేర్చుకుంటేనే, స్ట్రాంగ్ అయితేనే మనం ఇన్ డెప్త్ నేర్చుకోగలుగుతాం. సో, ఆసనాలు ఏబీసీడీ నేర్చుకోవడం ముఖ్యం కాదు. ఏబీసీడీ నేర్చుకున్న తర్వాత మనము వర్డ్స్ నేర్చుకోవాలి, సెంటెన్సెస్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, గ్రామర్ నేర్చుకోవాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఆసనాలు ఒకటే నేర్చుకుంటే సరిపోదు. ఆసనాలతో పాటు ప్రాణాయామం నేర్చుకోవాలి, బంధాలు నేర్చుకోవాలి, ముద్రలు నేర్చుకోవాలి, షట్క్రియలు నేర్చుకోవాలి. ఇది ఏ సీక్వెన్స్‌లో చేయాలి, ఫార్వర్డ్ విన్నింగ్ స్టార్టింగ్‌లో చేయాలా, ఇన్వర్టెడ్ ముందర చేయాలా, ఈ సీక్వెన్స్ అర్థం చేసుకుంటేనే అతను ఒక మంచి యోగా టీచర్‌గా చెప్పబడతారు. ఇవన్నీ తెలియకుండా ఓన్లీ ఆసనాలు నేర్చుకొని, ఏదో 4 ప్రాణాయామాలు నేర్చుకొని, ఇవి మాత్రమే చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు యోగా థెరపిస్ట్‌గా అనపడరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ యోగా టీచర్‌గా అయ్యుండదండి. సో, మనం ఎవరి దగ్గర యోగా నేర్చుకుంటూ ఉన్నామో, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ ది సెన్స్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎక్కడ క్వాలిఫైడ్ అయ్యారు, వాళ్ళు యోగాలో ఏ టైప్ ఆఫ్ యోగా నేర్చుకున్నారు, మనకది సూట్ అవుతుందా లేదా, వాళ్ళతో ముందు మనం డిస్కస్ చేశాకే యోగా క్లాసెస్‌కి జాయిన్ అవ్వాలి. ఈ వీడియో నేను జస్ట్ అవగాహన కోసం క్రియేట్ చేస్తున్నాను. ఎవరిని తక్కువ చేయడానికో, ఎక్కువ చేయడానికో కాదండి.
థ్యాంక్ యూ.